రంగానికి సంబంధించి హిట్ సిరీస్ అయితే ఇప్పటివరకు మంచి బ్లాక్ బస్టర్ సంపాదించాయి. అంటే హిట్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 2 సీజన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ మనకి సంబంధించి హిట్ 1 చూసినప్పుడైతే అరే విశ్వక్ సేన్ అసలు చాలా బీభత్సంగా నటించారు అని చెప్పేసి అనుకున్నాం. ఇక ఆ సినిమా తర్వాత హిట్ దానికి కంటిన్యూస్గా హిట్ 2 అయితే వచ్చింది. అందులో అడవిశేష క్యారెక్టర్ అయితే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మరి దాని తర్వాత దాంట్లో ఎండింగ్లో మూవీ ఎండ్ అవుతుంది అనే క్రమంలో అప్పుడు మాత్రం అటు అడవిశేష్ పెళ్లిలో అయితే మనకి నాని వచ్చి ఈ కేసుని నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసి ఆ కేసు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా హిట్ 3లో మనకి నాని ఉంటున్న విషయం అయితే మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా వదలడం జరిగింది. అదేవిధంగా ఓ పోస్టర్ కూడా వదిలారు మొన్న ఇండిపెండెన్స్ డే రోజు. ఇక అవన్నీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. అయితే ఈ పోస్టర్స్కి సంబంధించి వీటన్నిటిలలో ఇంకో కొత్త ట్విస్ట్ అనేది బయటకు వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే నెక్స్ట్ 4 కూడా ఉండబోతుంది. ఆ 4th సినిమాలో మాత్రం హిట్ 4లో మనకి మాస్ మహారాజా హీరోగా ఉండబోతున్నారు. ప్రజెంట్ ఆయన ఒక సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయన మళ్ళీ హిట్ 4 షూటింగ్లోకి వస్తారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా అంటే కథకి అంత డిమాండ్ ఉంటే తీయొచ్చు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3ని కోప్ చేయగలుగుతారా, ఆయన ఖచ్చితంగా దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళగలుగుతారా, ఆయనకు అంత మంచి క్యారెక్టర్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇలాంటివన్నీ సెట్ అవుతాయి. కానీ కొంచెం డిఫరెంట్ జాన్లోకి వెళ్ళి కొంచెం యాక్షన్ ప్యాక్డ్ మూవీ అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పొచ్చు. సో చూద్దాం. మరి ఆయన లాస్ట్ టైం కూడా వి అనే ఒక ప్రాజెక్ట్తోని కొంచెం డిజాస్టర్గా నిలిచిందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే హిట్ 4లో అయితే ఎండింగ్లో మాస్ మహారాజా ఉండబోతున్నారు. అంటే సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తాయి. మరి ఈ సినిమాకి సంబంధించి నిజంగానే మాస్ మహారాజా ఈ సినిమాలో ఉంటే ఆ కథకి అంత బలం ఉంటే ఆయనకు మంచి హిట్ కూడా వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. సో నిజంగా ఆయన మాత్రం ఈ సినిమాలో ఉన్నారు అంటే ప్రతి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ అందరూ అయితే ఖచ్చితంగా పండగ చేసుకుంటారు. సో మీలో ఎంతమంది ఆయన హిట్ 4లో ఉండాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.